ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక 11,000 బడ్జెట్లో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే ఉందన్నమాట. మనకి రీసెంట్గా లాంచ్ అయిన మనకి రియల్మీ నుంచి అయితే మనకి రియల్మీ 12X 5G మొబైల్ అయితే ఉంది. అసలు మన దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ మనకి దీన్ని 4GB 128GB ప్రైస్ వేరియంట్ వచ్చేసరికి మీకు ఇది 11,999 రూపాయలు, అంటే మనకి 12,000 రూపాయలకి అయితే ఈ మొబైల్ అయితే వస్తుంది అన్నమాట. మనకి 12,000 రూపాయలు పెట్టి ఈ మొబైల్ తీసుకోవచ్చా లేదా, అసలు ఈ మొబైల్ ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయి, అసలు ఈ ప్రైస్కి ఇది వర్తా కాదనేది మీకు క్లియర్ కట్గా ఈ వీడియో ధరైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా ఈ వీడియో ఫుల్ ఎండ్ వరకు అయితే చూడండి, చాలా మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. మనకి ఇంక ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మనకి మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 6100+ ప్రాసెసర్ అనేది మొబైల్ అయితే యూస్ చేయడం జరిగింది. ఈ ప్రాసెసర్ మనకి స్నాప్డ్రాగన్తో పోల్చుకుంటే మాత్రం ఇది 4 Gen 2 ప్రాసెసర్కి ఈక్వలెంట్గా అయితే ఉంటుంది. దాదాపు ఆ రేంజ్ అయితే మనకి ఈ ప్రాసెసర్ అయితే ఉంటుంది అనమాట. మనకి మీకు చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు ఓవరాల్గా మనకి చాలా మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చా అంటే మీకు చిన్న చిన్న గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, కానీ మీకు హై రేంజ్లో మాకు గేమ్స్ ఆడుకోవడానికే కావాలనుకుంటే మాత్రం ఈ బడ్జెట్లో మనం దీనికంటే ఎక్కువ అయితే ఎక్స్పెక్ట్ చేయలేము అనమాట. మనకి BGMI లాంటి ఫ్రీ ఫైర్ గేమ్స్ ఇలాంటి అయితే మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు, మీరు గేమ్స్ ఆడుకోలేరని కాదు మీకు, కాకపోతే మీకు చాలా లో గ్రాఫిక్స్లో అయితే మీరు కొంచెం ల్యాగ్స్ అయితే ఉంటాయి అనమాట. మనకి ప్రాసెసర్ అయితే మీకు గేమింగ్ ప్రాసెసర్ కాదు కాబట్టి మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. చిన్న చిన్న గేమ్స్ అయితే మీకు ఓవరాల్గా బాగానే హ్యాండిల్ చేస్తుంది, మీకు మల్టీ టాస్కింగ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది అనమాట మనకి ఈ ప్రాసెసర్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి ఈ మొబైల్లో మెయిన్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్తో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి మీకు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అయితే మొబైల్ అయితే లభిస్తుంది. ఇంక ఇందులో బ్యాటరీ గురించి మాట్లాడుకుంటే బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, దాంతోపాటు మనకి ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ఇవ్వడం అనేది చాలా బెస్ట్ అని చెప్పొచ్చు మనకి. ఇంకా ఈ మొబైల్ డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే మనకి ఇది IPS LCD డిస్ప్లే అయితే వస్తుంది, AMOLED స్క్రీన్ అయితే కాదనమాట. మనకి ఇది కాకపోతే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది. మీకు 6.72 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే అయితే ఈ మొబైల్ అయితే లభిస్తుంది మనకి. ఓవరాల్గా వచ్చేసరికి ఇది 120Hz రిఫ్రెష్ రేట్ అయితే మనకి డిస్ప్లే అయితే వస్తుంది అనమాట మనకి. ఇంకా ఈ మొబైల్ మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తుంది, రెండు మనకి 5G సిమ్స్ అయితే వేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇది మెమరీ కూడా మనం ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకి మొబైల్ వచ్చేసరికి మీకు. ఇవి గైస్ ఓవరాల్గా ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే. ఓవరాల్గా ఈ మొబైల్ ప్రైస్కి కొనొచ్చా అంటే మనకి 11,000 రూపాయల్లో మనకి ఇది కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా మనకి ఇది 11,000 రూపాయలకి అయితే వస్తుంది అనమాట. మనకి వితౌట్ కార్డ్ ఆఫర్స్తో చూసుకుంటే మనకి ఇది 12,000 రూపాయలకి అయితే ఉందన్నమాట. మనకి ఈ ప్రైస్కి కొనొచ్చా అంటే మనకి కార్డ్ ఆఫర్స్ యూస్ చేసుకుంటే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఇందులో మనకి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. మీకు ఫాస్ట్ ఛార్జింగ్ కూడా మీకు మంచి ఫాస్ట్ ఛార్జ్ అనేది మొబైల్ అయితే యూస్ చేయడం అయితే జరిగింది. ఓవరాల్గా మీకు డిజైన్ కూడా మీకు చాలా మంచి డిజైన్ అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీకు చూడడానికి అయితే మీకు చాలా మంచిగా అయితే కనబడుతుంది అనమాట మనకి మొబైల్ వచ్చేసరికి. ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే మీకు తీసుకోదగ్గ మొబైల్ అని చెప్పొచ్చు మనకి రియల్మీ 12X 5G మొబైల్ అయితే గైస్. ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే మాత్రమే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఏ నైస్ డే.